వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నాగసాధు అఘోరి. కార్తీక పౌర్ణమి రోజున భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం. రంగారెడ్డి జిల్లా కట్కల్ మైసిగండి మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం. భారీగా తరలి వస్తున్న భక్తులు. మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. డాక్టర్ అమర్ అలీ షా. కర్నూలు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహంగా విభిన్నమైన పెయింటింగ్స్ వేసి వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల నృత్య కళ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఐపీఎస్ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించామని, పిల్లలు చాలా అద్భుతమైన పెయింటింగ్స్ వేశారని అన్నారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Hey, go pass. Is it nice, Nana? Go. Akka, same like your sister, no change. You didn't contribute for the art exhibition. We did it. See, who are they? First of all, I wish everyone happy Children's Day. On the occasion of Children's Day, we at our Indian Public School have organized an art exhibition, art and craft exhibition, wherein we have welcomed our students and teachers to exhibit their art forms and craft, wherein you can see lot of children and students and teachers. They have submitted the art forms and it has been exhibited here. So it is very nice to see the creativity of our teachers and students. So this is the way we are encouraging our students to bring out their art in them, not only academics and sports, but also in culturals, in arts. We are encouraging our students, and thank you and happy Children's Day again.
ఖమ్మం జిల్లా కారపల్లి మండలం రేలకాయలపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా పాత్ర నిర్వహించడం జరిగింది. మరియు పిల్లలు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విచిత్ర వేషధారణలతో డ్యాన్స్లతో భయం అర్పించారు. ఇందులోని ప్రధాన ఉపాధ్యాయులు మరియు టీచర్స్ మరియు హాస్టల్ వార్డెన్ పాల్గొన్నారు.
కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం విజాలాపురం గ్రామంలో వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వామి వార్లకు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వాములు విజాలాపురం గ్రామంలో కొలువు తీరడం ఆనందంగా ఉందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజులలో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో పూజలలో పాల్గొని వారి కష్టసుఖాలను అమ్మవారికి విన్నవించుకుంటున్నారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా విశాలాపురం తిలై కాళీని భక్తులు నమ్ముతున్నారని, భక్తుల సహకారంతో ఆలయ పరిధిలో నటరాజస్వామి, కాలభైరవ, పంచమిముఖ ఆంజనేయ, వీరభద్రస్వామి, నాగదేవతలను పలు అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఇంకా భక్తులు సహాయ సహకారాలు అందిస్తే ఆలయాన్ని నిర్మించి భక్తులకు మరింత సేవలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆలయ నిర్వాహకులు కాళీయమ్మ తెలిపారు. నైవేద్యం సమర్పయామి. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. अष्टलक्ष्मी स्वरूपायै इष्टकामप्रदायिने पान्दे दत्स्यामि मनोहरी महाकाली नमोस्तुते. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम शांति शांति है. చిత్తూరు జిల్లా కుప్పం ఆదాయపు పన్ను అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కారులో ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. రామకుప్పం మండలంలోని కురుబానపల్లిలో ఘటన. 3 కార్లలో గోవిందప్ప కుటుంబాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్పం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుండి గోవిందప్ప కుటుంబాన్ని దించేసి గుర్తు తెలియని వ్యక్తులు ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బు ఉన్నట్లు తమకు సమాచారం అందడంతో దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు చెప్పారని గోవిందప్ప తెలిపారు. ఈ సంఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఊరు కొంచెం కిలోమీటర్ దూరంలో మా ఇల్లు ఉంది. నైట్ 11:30 గంటలకు వచ్చి మా నాయన దగ్గర మీ కొడుకుని లేపించమని చెప్పి లేపి వస్తానే నన్ను పట్టుకొని 4 మంది గన్ పెట్టుకొని బండి దాకా తీసుకుపోయారు. తర్వాత మా కొడుకు, మా భార్యని, మా నాయన్ని అందరినీ ఎక్కించుకొని పోయి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేంజ్కి వచ్చినాం. మేము మీ దగ్గర డబ్బులు ఉందని, ఆదాయానికి మించి ఆస్తి ఉంది అని చెప్పి మాకు డబ్బులు సొమ్మిస్తే మేము వదిలేస్తాం కేసు లేకుండా, లేదంటే జీవితాంతము లోపలేసేస్తాము అని చెప్పి బెదిరించి తోడుకొని వచ్చి తర్వాత విజలాపురం కట్ట మీదకి వచ్చి మీ తమ్ముడు మీ వాళ్ళు ఎక్కడ ఉండేది అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ ఊర్లో ఉండాలంటే మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వచ్చి మా అమ్మ, మా పెద్దమ్మని, మా 9 కొడుకుని ముగ్గురిని మళ్ళీ ఇంకొక బండిలోకి ఎక్కించుకొని వచ్చి అతికుప్పం దగ్గర కొంచెంసేపు నిలిపినారు. బండిలో మేము ఉంటే వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకున్న తర్వాత రామకృష్ణలో దూరి పెట్రోల్ బంక్ రోడ్లు ఉంటే బండాలు క్రాస్గా తిరుక్కొని వస్తే మన పోలీసు వాళ్ళు అక్కడ తనిఖీ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ చేస్తే అప్పుడు నిలిపితే మేమేదో సొంత పని అని చెప్పి మా వాళ్ళు చెప్పేస్తే తర్వాత నన్ను వదలలేదు. మళ్ళీ ముందర బండి వచ్చేసింది. ముందర బండి వచ్చి వాళ్ళు ఓపెన్ చేయమంటే సర్రని వెళ్ళిపోయా బండి. ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే ఎస్ఐ సార్ వచ్చి మళ్ళీ నిలిపి వాటిని చెక్ చేస్తే మా డోర్లు తీసినారు. మేము డోర్ తీసి సార్తో మాట్లాడుతామని బండ్లు సార్ అని వెళ్ళిపోయినారు. ఎలిహేడు మండలం రాములపల్లి గ్రామంలోని శ్రీ భవానీ
నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున చేసే శివ పూజలు దీపారాధన ఎంతో మహోత్తరంగా భావిస్తారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పాప విముక్తి సుఖశాంతులు కలుగుతాయని భావిస్తారని ఆలయ పూజారి అభిషేక్ తెలియజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కాసర్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు అనగా శ్రీ భవానీ నాగలింగేశ్వర ఆలయంలో గత 29 సంవత్సరాల నుండి సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 60 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనడం జరిగిందని మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని, వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని వారు తెలిపారు. భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో గత 29 సంవత్సరాలుగా మేము ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుతున్నాము. అశేష జనము అలాగే ఎంతోమంది భక్తులకు కోరిన కోరికలు తీర్చిన స్వామి నాగలింగేశ్వర స్వామి. సో ఆ విధముగా ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు మళ్ళీ సామూహిక సత్యనారాయణ వ్రతాలను మేము జరిపిస్తున్నాము. భక్తులు అదేవిధంగా సేవలు తరిస్తున్నారు. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అంటున్న మంత్రి నారా లోకేష్. అధ్యక్ష కంట శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ముందు అంటే గౌరవ సభ్యులందరూ ఉన్నారు కనుక వాళ్ళు ఉద్దేశించి ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష, మనకున్న 175 నియోజకవర్గాల్లో 169 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. 49 నియోజకవర్గాల్లో ఒక్క డిగ్రీ కళాశాల ఒకటి లేదు అధ్యక్ష. 91 నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష. 27 నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి అధ్యక్ష. 8 నియోజకవర్గాల్లో 3 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే 20 కిలోమీటర్లు 20 నుంచి 30 కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్ గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలీకి వచ్చే గల 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మన భీమిలీపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేట్ 73% ఉంది. నగరపు వలసలో వచ్చేసి కేవలం 36% ఉంది అధ్యక్ష. ఇది ప్రధానమైన కన్సర్న్. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్ గా 50% కూడా దాటట్లేదు. అదే ఐటీఐలకు వచ్చే గల పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ అనేది ఉంటుంది కానీ డిగ్రీకి వచ్చేగల ఆ డిమాండ్ అనేది లేకుండా పోయింది. దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం, ఇంకో కారణం ఫ్యాకల్టీ లేకపోతాం, మూడోది 2 ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్ గా లేకపోతాం. ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం జరుగుతుంది. సో ఇది ఎట్లా ఇండస్ట్రీ ఫోకస్డ్ గా ఇండస్ట్రీ సెంట్రిక్ గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్న అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే గల మధురవాడలో ఆల్రెడీ ఒక కళ ఉంది అధ్యక్ష. కళాశాల ఫస్ట్ ఇయర్ 128 మంది విద్యార్థులు ఉన్నారు. సెకండ్ ఇయర్ 84, 2 కలిపితే 212 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి వచ్చేది పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ 34 ఉంది అధ్యక్ష. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర వలసకొచ్చగల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమునిపట్నం దగ్గర ఉంది కనుక అది 5 కిలోమీటర్ల దూరం కనుక అక్కడ 709 మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్ ఫస్ట్ ఇయర్ 167, జనరల్ సెకండ్ ఇయర్ 139, వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 208, వొకేషనల్ సెకండ్ ఇయర్ 175 మంది ఉన్నారు అధ్యక్ష. సో దగ్గర వలస దగ్గర నుంచి చూస్తే 450 మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే 11th 12th కూడా హై స్కూల్లోనే ఉంటుందని చెప్పారు అధ్యక్ష. కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది అధ్యక్ష. అది వాళ్ళు గమనించకుండా సరైన స్టాఫింగ్ ఇవ్వకుండా ఈ సంస్కరణ తీసుకొచ్చిన దానివల్ల మీరు చూస్తే కేవలం 34 మంది విద్యార్థులు ఉన్నారు. దానికోసం మేము చాలా సీరియస్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేము చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్మీడియట్ విద్యార్థులకు గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుంది టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా టీచింగ్ ని బలోపేతం చేయాలి, విద్యార్థుల్ని అసెస్ చేయాలి, ఏబిసి కేటగిరీ కింద అసెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 15,000 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. గర్వంగా చెప్తున్నా 10% మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ పక్కనే గౌరవ మంత్రి వర్యులు నారాయణ గారు కూర్చున్నారు. నారాయణ గారితో పోటీ పడే విధంగా అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీని మనం తీర్చిదిద్దాలి, జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం. బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి, గైడ్స్ ఏంటి. ఇన్ఫాక్ట్ మంత్రి గారిని స్వయంగా నేను అడుగుతాం జరిగింది, మీరు ఇన్పుట్లు ఇవ్వండి, మేము మోడర్నైజ్ చేయాలి
ఇవ్వాలనుకుంటున్నాం, సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్ షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇస్తాం జరిగింది. ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం 2 సంవత్సరాలే కాదు 9వ తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది. అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. అందుకే అధ్యక్ష కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇద్దరిని కూర్చుని హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి మెటీరియల్ కావాలి, ఎలాంటి గైడ్స్ కావాలి అనే దానిపైన క్షుణ్ణంగా మేము చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. చర్చిస్తున్నాం, కానీ త్వరలోనే మేము అమలు చేస్తామని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని నాగసాధు అఘోరి దర్శించుకున్నారు. మామనూరు వద్ద ఓ శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మామనూరు నుండి పాదయాత్ర చేస్తూ భద్రకాళి ఆలయానికి చేరుకున్న నాగసాధువులను అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. వివస్తరుగా వచ్చిన ఆమెకు ఆలయంలో ప్రవేశం లేదని ఆలయ ప్రధానం ద్వారా మూసివేశారు. అధికారుల సూచనలతో ఆలయానికి వచ్చిన ట్రాన్స్జెండర్లు ఆమెకు వస్త్రాన్ని కట్టారు. దీంతో ఆలయం ప్రధాన గేట్ను అధికారులు తెరిచారు. గేటు తెరవడంతో అఘోర్ని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఘోర్ని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. మహిళలకు రక్షణ, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం లక్ష్యంగా దేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. शामना వచ్చాను. శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను. అమ్మవారి పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని ప్రజలందరూ బాగుండాలి, అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంతు నేను లోక కళ్యాణం గురించి వచ్చాను కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను. చెప్పలేము మేము, మా పూజా విధానాలు ఎవరికి కూడా చెప్పలేము. సస్పెన్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు మాత్రమే తెలియాలి. నేను వేరే వాళ్ళకి చెప్పడం ప్రజల్ని ఒకటే చేయాలి, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులందరూ ఒకటే అవ్వాలనే సంకల్పంతో అమ్మ తెలుసు. మా కాళీమాత, నేను కూడా కాళీమాత ఉపాసన కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ తెలుస్తున్నాను. తండ్రి నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించారు. అమ్మ నడుచుకుంటూ పాదయాత్ర వెళ్తుంటాయి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది. ఒకటే నాకు ఇబ్బంది అవుతుందో ప్రజలకు నాకైతే ఏమి ఇబ్బంది మీకు తోడు. మీరు కుంభమేళకి వెళ్తున్నారా? వెళ్తున్నా. అది చాలా మీడియాలలో కూడా చెప్పాను. చర్చ జరిగి వచ్చిన తర్వాతనే మహా విధ్వంసం ఉంటుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కలిసి అఖండ జ్యోతిని వెలిగించడం సంతోషకరంగా ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని
పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోని అఖండ జ్యోతిని వెలిగించే 3వ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గిరి ప్రదక్షిణ క్షీరాభిషేకం చేసి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకొని అశేష జనవాహిని మధ్య అఖండ జ్యోతిని వెలిగించి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు. ఆలయంలోకి వస్తున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభాలతో సాంస్కృతిక జానపద కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ పూజారులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.